యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో భావోద్వేగ సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఇక కొండగడప గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ స్కూల్లో బోల్ల హనుమంతు అనే ఎస్జిటి టీచర్ 2013 నుంచి పనిచేస్తున్నాడు. అయితే ఆ స్కూల్లో 70 మంది పిల్లలు చదువుతున్నారు. ఇటీవల ఆయన మోత్కూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. సోమవారం ఆయన కొండగడప స్కూల్ నుంచి రిలీవ్ అయి వెళ్లిపోతున్న విషయం విద్యార్థులకు తెలిసిందే. దీంతో అంతా ఒక్కటయ్యారు. ఎక్కడికి వెళ్లొద్దు అంటూ టీచర్లు అడ్డుకున్నారు. తమతోనే ఉండాలి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పాఠాలు బాగా చెప్పటం, అలాగే ఆటలు ఆడించటం, సైన్స్ ఫేర్ కార్యక్రమాల్లో కూడా పిల్లలను బాగా ప్రోత్సహించారు. దీంతో పిల్లలతో టీచర్ హనుమంతుకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ బంధమే ఆయన్ను అడ్డుకుంది. అయితే బైక్ పైన వెళ్తూ ఉండగా పిల్లలు అడ్డుకున్నారు. బైక్ పైన ఎక్కి వెళ్లే ప్రయత్నం చేయగా తాళం లాక్కున్నారు. ఇక మిమ్మల్ని వెళ్లనీయము అంటూ బైఠాయించారు. చాలాసేపు తర్వాత ఆయన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక దీంతో తోటి టీచర్లు కూడా వచ్చి పిల్లలకు నచ్చజెప్పారు. పిల్లల ప్రేమాభిమానాలు చూసిన హనుమంతు భావోద్వేగంతోనూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకోసారి వద్దా? ఈసారి మంచోడా? మంచిగా చెప్తాడా? ఈసారే కావాలా? సార్ దిగిపోతుండా? అవునా? ఆడిపోతుందా? అయ్యా, నువ్వెందుకు ఏడ్చున్నానా? కొనగడపో కదా, ఇంకోసారి వస్తుంది కదా? ఇంకోసారి వద్దా? ఈసారి మంచోడా? మంచిగా చెప్తాడా? ఈసారే కావాలా?